నువ్వేదైనా ఒక పని మొదలుపెట్టావు, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు, ఎలా అయినా పనిలో గెలుస్తావు, నువ్వు అనుకున్న పని పూర్తి జరుగుతుందని నువ్వు అనుకున్నావు, కానీ అది జరగలేదు, ఫెయిల్ అయింది. అప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండు చాయిస్ ఉంటాయి. ఒకటి, నువ్వు ఫెయిల్ని యాక్సెప్ట్ చేయాలి. రెండు, మళ్ళీ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ నువ్వు అనుకున్న పని పూర్తి చేయాలి. చేంజ్ యువర్ సిచ్యువేషన్. అది కేవలం నీకున్న డిసిప్లిన్, నీకున్న హార్డ్ వర్క్తోనే పూర్తవుతుంది. నిన్ను వెనక్కి లాగేవాడు ఇప్పుడు లాగుతూనే ఉంటాడు, నువ్వు చేయలేవురా. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చాలా పెద్దగానే ఆలోచించాలి. సో ఎవరికైనా నీ డ్రీమ్ కోసం చెబితే వాడు నవ్వేలానే ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న డ్రీమ్, అరే నేను రిక్షా వాడిని అవుతాను రా, అరే నేను ఆటో డ్రైవర్ని అవుతాను రా అంటే అలా కాదు. అంటే ఏదైతే నువ్వు అవ్వాలి అని అనుకుంటావో చాలా గొప్పగా ఉండాలి. ఎదుటివాడు నవ్వాలి, నవ్వుతాడు, నవ్వని. నువ్వు వన్స్ నువ్వు గెలిచి, నువ్వు అనుకున్నది గెలిచి మళ్ళీ నువ్వు వస్తావు చూడు వెనక్కి, సో వాళ్ళని కలవడానికి, అప్పుడు ఒప్పుకుంటాడు. నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడే నీకు తెలుస్తుంది నువ్వు నిజంగా నువ్వు గెలిచిన తర్వాత వచ్చే నీ చుట్టూ వచ్చే మనుషుల కంటే నువ్వు గెలుస్తావని నీతో ఉండే మనుషులు నీకు చాలా అవసరం, చాలా ముఖ్యం. చాలా మంది స్నేహితులు కానీ బంధువులు కానీ నువ్వు గెలిచిన తర్వాత వస్తారు, అరే మా ప్రశురా, ఒరే మా సతీష్ రా, ఒరే మా రియారా, ఒరే మా రీటారా అని గెలిచిన తర్వాత అందరూ వస్తారు. కానీ నువ్వు ఓడిపోయేటప్పుడు నీ వెంట ఉంటే, ఒరే వీడు ఎలా అయినా గెలుస్తాడు, వీడు ఎప్పటికైనా గెలిచి వస్తాడు అని అనుకొని నీ తోడుంటారు చూడు, నీ గెలుపు కోసం ఎదురు చూస్తారు చూడు, నీకంటే ఎక్కువగా వాళ్ళతో స్నేహం చేయి. నిన్ను వెనక్కి లాగే వాళ్ళతో కాదు, నిన్ను మోటివేట్ చేసి నిన్ను ముందుకు నడిపే అంటే నీ గురించి మంచిగా ఆలోచించి నువ్వు గెలిస్తే చూడాలని ఆశపడే వాళ్ళతో నీ ప్రయాణం ఉండాలి. ఇప్పుడు నువ్వు 100% గెలవగలవు. 99.9% నీకు లైఫ్లో అలాంటి వాళ్ళు ఉండరు, ఉంటే మాత్రం వదులుకోకు.